కలిసారా? ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ని కలిసే అవకాశం మీకు దక్కిందా? నేను 3-4 సార్లు కలిసి, నేను కలవడం పక్కకు పెడితే నా నాయకులు కార్యకర్తలు కలుస్తామంటున్నారు. అప్పుడంటే వీలు కాలేదు సార్, ఉద్యమంలో వీలు కాలేదు, దాని తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వీలు కాలేదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంత సమయం ఉంది కాబట్టి ఇప్పుడు సమయం ఇవ్వండి, వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు, వారు మీతో కలిసి ఫోటో దిగాలనే ఆలోచన ఉంది అని కూడా మేము చెప్పడం జరిగింది. వారు ఇబ్బంది పడ్డారు, కాల్ ఫ్రాక్చర్ అయింది, తర్వాత ఆరోగ్యం కూడా బాగలేకున్నది, అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తా, సమర్థిస్తా. కానీ ఇంకా కూడా అదే విషయాల పట్ల ఒకరికి మించి ఒకరు చర్చలు చేస్తూ ఉన్నారు. పార్టీలో పోటీపడి వారి స్థాయిని పెంచుకోవడం కోసం, వారి స్థానాన్ని పదిలం చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉన్నారు తప్పిస్తే, మొన్న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఒక అమ్మాయిల జూనియర్ కాలేజ్లో ఫుడ్ పాయిజన్ అయితే మేము హరీష్ రావు గారితో పాటు వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా నేను చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, నిరుత్సాహంతో చెప్పడం జరిగింది. ఇదే జరుగుతుందన్న మొన్నేందో సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలు అవే చర్చ జరుగుతూ ఉంటే నేను చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతుంటాయన్న సమాజంలో వీటన్నింటిని పక్కన పెడదాం, నిజంగా ప్రజల ఎజెండాగా ముందుకు పోతే బాగుంటుంది అంటే కరెక్ట్ చెప్పిండు అని మాట్లాడతాను. అంటే ఆ రకంగా ఎన్నోసార్లు చెప్పినాం, చెప్పలేదని కాదు, మేము చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు చెప్పిన పద్ధతిలో మేము ఉద్యమాన్ని నడిపించినాం, కార్యాచరణ చేపట్టినాం, మేము ఈరోజు నాయకులుగా అయినాం, కాదని కాదు. అదే మైండ్ ఎందుకు అప్లై చేయడం లేదు? అదే కన్సర్న్తోన పోరాటాలకు ఎందుకు శ్రీకారం చుట్టడం లేదు? ఆ పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టే ఒక యువకుడిగా, చదువుకున్న యువకుడిగా, మరి ముఖ్యంగా అణగారిన వర్గాల, పేద వర్గం నుంచి, దళిత వర్గం నుంచి వచ్చినటువంటి యువకుడిగా నా వంతు పాత్ర అంటున్నారు కదా ఈరోజు పార్టీల విషయంలో. ఏ పార్టీకి వెళ్తానన్న తర్వాత మాట.